హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు పేఆస్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే అరేస్. సో ఇక్కడ మనకి అరేస్ అనేవి టూ టైప్స్. సో అరేస్ అనేవి టూ టైప్స్. వీటి గురించి డిస్కస్ చేయబోయే ముందు వాట్ ఈస్ అరే? అరే అంటే ఏంటో తెలియాలి. సో అరే ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ సేమ్ టైప్ ఆఫ్ డేటా ఐటమ్ టు స్టోర్ కంటిన్యూస్ మెమరీ లొకేషన్. ఫర్ ఎగ్జాంపుల్, సో ఇప్పుడు దీన్ని అరే అనుకోండి. ఇక్కడ నేను ఎట్లా స్టోర్ చేస్తున్నాను వాల్యూస్ ని వన్ బై వన్, అంటే కంటిన్యూస్ గా స్టోర్ చేస్తున్నాను. ఇక్కడ ఎన్ని వాల్యూస్ ఉన్నాయి మనకి? 5 వాల్యూస్ ఉన్నాయి. సో 5 వాల్యూస్ ఉన్నాయి ఇక్కడ నాకు. ఫస్ట్ వాల్యూ 2 అండ్ సెకండ్ వాల్యూ 3 అండ్ థర్డ్ వాల్యూ 1, 4, 5. సో ఇట్లా వాల్యూస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా ఒక ఎలిమెంట్ ని యాడ్ చేయాలన్నా, ఏదైనా ఒక ఎలిమెంట్ ని యాక్సెస్ చేసుకోవాలి అన్నా కూడా ఇండెక్స్ యూజ్ చేసి, అంటే ఈ కింద ఉన్న లైన్ ని మనం ఇండెక్స్ అంటున్నాం. ఈ ఇండెక్స్ యూజ్ చేసే ఎలిమెంట్స్ యాడ్ చేయడం కానీ, డిలీట్ చేయడం కానీ, యాక్సెస్ చేసుకోవడం గానీ మనం చేయగలం. ఫర్ ఎగ్జాంపుల్ 2ని నేను యాక్సెస్ చేసుకోవాలి, లేదా 2 అనే ఎలిమెంట్‌ని నేను ప్రింట్ చేయాలి. రైట్. సో దానికోసం నేను ఎట్లా ప్రింట్ చేయాలి? అరే నేమ్ ఏంటి? ఏ. అరే ఆఫ్ అరే స్క్వేర్ బ్రాకెట్స్ అండ్ దాని ఇండెక్స్ 0. అరే ఆఫ్ 0. అరే ఆఫ్ 0 అని మనం ప్రింట్ చేస్తే 2 వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. 4 కావాలి, 5 కావాలి అంటే అరే ఆఫ్ 4. దాని ఇండెక్స్ ఏంటి? 4. దీని అరే సైజ్ ఎంత? ఓవరాల్‌గా ఇప్పుడు మనకి అరే సైజ్ 5 ఉంది. అరే సైజ్ ఎంత? 5. సో అరే సైజ్ 5 అని ఎలా చెప్తున్నాను? ఎలిమెంట్స్ ఎన్నున్నాయి? 5 ఎలిమెంట్స్ ఉంది. బట్ ఇండెక్స్ అనేది ఎక్కడితో స్టాప్ అయిపోయింది? 4తో స్టాప్ అయిపోయింది. ఎందుకని? సో ఇండెక్స్ అనేది మనకి ఇక్కడ 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎండ్ ఆఫ్ ద ఇండెక్స్, లాస్ట్ ఇండెక్స్ అనేది n-1 అండ్ అరే సైజ్ n అయితే n-1 అనే ఎలిమెంట్స్ అనేవి ఉంటాయి. అంటే 1, 5 ఇస్తే 4 వరకే ఉంటాయి. 6 ఇస్తే 5 వరకే ఉంటాయన్నమాట. ఎందుకని? 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి. ఓకే. సో ఇది మనకి అరే. సో అయితే అరేలో మీరు అబ్జర్వ్ చేస్తే అన్నీ కూడా నేను ఇంటిజర్సే తీసుకున్నా. అర్థమైందా? సో అరే అంటేనే అంతే. సిమిలర్ టైప్ ఆఫ్ కలెక్షన్ ఆఫ్ సిమిలర్ టైప్ ఆఫ్ డేటా టైప్ ఐటెమ్స్ అన్నమాట. లేదా ఇంటిజర్స్ స్టోర్ చేసుకోవాలి, లేదా ఏదైనా ఒక సేమ్ టైప్ ఆఫ్ డేటాను మాత్రమే మనం స్టోర్ చేసుకోగలం. హెటెరోజీనియస్ టైప్ అంటే అన్ని డేటా కాంబినేషన్ ఆఫ్ వేరియబుల్స్, డేటా టైప్స్ అనేవి మనకి ఇక్కడ ఎలో ఉండదు. ఓకేనా? సో ఇది అరే అంటాం. సో నెక్స్ట్ వన్ డైమెన్షనల్ అరే గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ వన్ డైమెన్షనల్ అరేకి సింటాక్స్ ఏంటంటే అరే నేమ్ సారీ ఫస్ట్ అయితే సారీ సో ఫస్ట్ అయితే మనం అరే ఇండెక్స్ టైప్ చేయాలి. సో డేటా టైప్ ఆఫ్ అరే అండ్ అరే నేమ్ అండ్ నెక్స్ట్ ఏంటంటే అరే సైజ్. బ్రాకెట్స్ లో మనం అరే సైజ్ మెన్షన్ చేయాలి. అరే సైజ్. ఓకే. సో ఇది సింటాక్స్. ఈ సింటాక్స్ ఫాలో అయ్యి మనం అరేని క్రియేట్ చేయాలి. ఫస్ట్ ఏంటి? డేటా టైప్, అరే నేమ్ అండ్ అరే సైజ్. డేటా టైప్, అరే నేమ్, అరే సైజ్ అన్నమాట. ఓకే. సో ఇంకా మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. సో ఏ ప్రోగ్రామ్ రాయాలన్నా కూడా మనకి ఇది స్ట్రక్చర్ అయితే కామన్ కదా! లైబ్రరీస్ అండ్ వైడ్ మెయిన్ ఈ బ్రాకెట్‌లోనే మనం మన ప్రోగ్రామ్ అనేది రాస్తాం. సో ఇక్కడ నేను ఏం క్రియేట్ చేయాలి? ఫస్ట్ వన్ డైమెన్షనల్ అరేని క్రియేట్ చేయాలనుకుంటున్నా. ఏం క్రియేట్ చేయాలనుకుంటున్నా? వన్ డైమెన్షనల్ అరేని. రైట్ ఏ సి ప్రోగ్రామ్ టు క్రియేట్ వన్ డైమెన్షనల్ అరే. సో వన్ డైమెన్షనల్ అరేని క్రియేట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఫస్ట్ వన్ డైమెన్షనల్ అరే అనేది ఎట్లా ఉంటుంది? ఎయిదర్ రో ఆర్ కాలమ్. సో రో టైప్ లో ఉంటుంది, లేదు అంటే కాలమ్. ఓకే. సో వర్టికల్ లేదా హారిజాంటల్ ఒకటే. సో దాన్ని వన్ డైమెన్షనల్ అరే అంటున్నాం. ఓకే. సో ఫస్ట్ నేను అరే అయితే క్రియేట్ చేసుకున్నాం. అరే క్రియేట్ చేయడానికి మనకి ఇక్కడ సింటాక్స్ ఒకటి ఉంది. డేటా టైప్ ఇంట్ అరే నేమ్ ఏ అండ్ అరే సైజ్ 5. అరే సైజ్ ఎంత ఇచ్చాను? 5. సో ఇప్పుడు నేను ఇక్కడ అరే ఎలిమెంట్స్ ని ఎంటర్ చేయాలి. సో ఫస్ట్ పొజిషన్ లో నేను అరే ఎలిమెంట్స్ ని ఎంటర్ చేయాలనుకున్నా. ఏ పొజిషన్ లో? ఫస్ట్ పొజిషన్ లో. ఈ పొజిషన్ లో అరే ఎలిమెంట్ ని ఎంటర్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఏమని ఎంటర్ చేయాలి? సో ఫస్ట్ పొజిషన్ లో ఎంటర్ చేయాలంటే అరే నేమ్ ఏంటి? ఏ ఆఫ్ 0. ఏ ఆఫ్ 0 పొజిషన్ లో నేను ఎలిమెంట్ ఎంటర్ చేయాలనుకుంటున్నాను. ఏ ఆఫ్ 0 పొజిషన్ లో నేను ఏం ఎంటర్ చేయాలనుకున్నాను? 2 ఎంటర్ చేయాలనుకున్నా. సో 2 ఎంటర్ చేశాను. నెక్స్ట్ ఏంటి? ఏ ఆఫ్ 1 అంటే సెకండ్ పొజిషన్. ఏ ఆఫ్ 1 లో నేను ఎలిమెంట్ 3ని ఎంటర్ చేశాను. నెక్స్ట్ ఏ ఆఫ్ 2. ఏ ఆఫ్ 2 అనే పొజిషన్ లో నేను 1 ఎంటర్ చేశాను. సో ఇట్లా మనం ఎలిమెంట్స్ ని ఎంటర్ చేసుకోవాలి. ఏ ఆఫ్ 3. సో ఏ ఆఫ్ 3 ఎలిమెంట్ లో నేను 4 ఎంటర్ చేస్తున్నాను. నెక్స్ట్ ఏ ఆఫ్ 4. సో ఏ ఆఫ్ 4 అనే ఎలిమెంట్ లో నేను 5 ఎంటర్ చేస్తున్నాను. ఓకే. సో ఇట్లా ఎలిమెంట్స్ ఎంటర్ చేస్తాను. నెక్స్ట్ ఏ ఆఫ్ 5 అనే ఎలిమెంట్ ఉంటుందా? ఉండదు. ఎందుకని? నేను తీసుకున్నది
అరే సైజ్ 5 కాబట్టి n-1 ఇండెక్స్ అనేది వస్తుంది. ఇవి ఇండెక్సెస్. సో ఇవేంటి వాల్యూస్. నేను ఎంటర్ చేసిన వాల్యూస్. సో ఇప్పుడు ఎలిమెంట్స్ అనేవి ఎంటర్ అయిపోయినాయి కదా! సో మనకి ఏదైతే పొజిషన్‌లో ఉందో ఈ పొజిషన్స్‌లోకి నేను వాల్యూస్ ఎంటర్ చేసేసాను. ఈ పొజిషన్స్‌లోకి. ఎంటర్ చేసిన వాల్యూస్‌ని ప్రింట్ చేసుకోవాలి గదా! ఎంటర్ చేసిన వాల్యూస్‌ని ప్రింట్ చేసుకోవాలి అంటే ఎట్లా? ప్రింట్ ఎఫ్ ఎన్ని వాల్యూస్ ఉన్నాయి మనకిక్కడ మనం ప్రింట్ చేయాల్సినవి? 5 వాల్యూస్ ఉన్నాయి. సో, పర్సెంటైల్ డి, పర్సెంటైల్ డి, పర్సెంటైల్ డి, పర్సెంటైల్ డి 5 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి 5 పర్సెంటైల్ డి. సో, ప్రతి నంబర్‌కి గూడా మనం స్పేస్ ఇద్దాం. సో, స్పేసెస్‌తో ప్రింట్ అవుతాయి. క్లియర్‌గా ఉంటుంది మనకి. ఓకే. ఇప్పుడు నేను ఫస్ట్ పొజిషన్ ఎలిమెంట్‌ని ప్రింట్ చేయాలనుకుంటున్నా. ఫస్ట్ పొజిషన్ ఎలిమెంట్ ప్రింట్ చేయాలంటే ఏంటి? అరే నేమ్ ఏ అండ్ ఫస్ట్ పొజిషన్ ఏంటి? ఇండెక్స్ 0. ఏ ఆఫ్ 0. సెకండ్ పొజిషన్ అయితే ఏ ఆఫ్ 1. థర్డ్ పొజిషన్ అయితే ఏ ఆఫ్ 2. ఓకే. నెక్స్ట్ పొజిషన్ అయితే ఏ ఆఫ్ 3. ఏ ఆఫ్ 3. నెక్స్ట్ ఏ ఆఫ్ 4. సో, ఏ ఆఫ్ 5 అనేది మనకి ఉండదు. సో, ఇది మన అరే క్రియేషన్ అన్నమాట. జస్ట్ రన్ చేద్దాం. సో, ఇక్కడ రన్ చేస్తే మనని ఫైల్ సేవ్ చేయమని అడుగుతుంది. సో, ఇక్కడ నేను ఫైల్ సేవ్ చేస్తున్నా. ఫైల్ 44 అని చెప్పి .c ఎక్స్‌టెన్షన్ మాండేటరీ గదా! సో, .c ఎక్స్‌టెన్షన్ అయితే ఇచ్చాను. సో, అరే అనేది క్రియేట్ అయిపోయింది. నేను ఎట్లా అయితే క్రియేట్ చేసుకున్నానో అరేని క్రియేట్ చేయాలనుకుంటున్నానో అలా క్రియేట్ అయిపోయింది. ఫస్ట్ 2 ఎంటర్ చేశాను. నెక్స్ట్ 3, 1, 4, 5 సో, ఇట్లా అరేని నేను క్రియేట్ చేస్తాను. ఇదేంటి? ఇది ఏం అరే? రో అరే. అంటే ఇది రో టైప్. సో, 1 డైమెన్షనల్ అరే ఎలా ఉంటుంది? ఎయిదర్ రో ఆర్ కాలమ్ కదా! ఇది రో టైప్ అరేలో నేను క్రియేట్ చేసుకున్నా. నెక్స్ట్ నేను 1 డైమెన్షనల్ అరేని డైనమికల్‌గా క్రియేట్ చేయాలనుకున్నా. ఇంకొక మెథడ్ వేరేలా క్రియేట్ చేద్దాం. సో, ఎట్లా క్రియేట్ చేస్తున్నా? డైనమిక్. సో, డైనమిక్ అంటే ఏంటి? వాల్యూస్ యూజర్ ఎంటర్ చేయాలి. రైట్? ఆ ప్రాసెస్ చూద్దాం ఒకసారి. ఫస్ట్ అయితే నేను ఒక n తీసుకుంటున్నాను. n, i ఇక్కడ నాకు కావాల్సిన వేరియబుల్స్ 2 వేరియబుల్స్. సో, 2 వేరియబుల్స్ తీసుకున్నా. సో, nకి మెమరీ అనేది నేను క్రియేట్ చేస్తున్నా. ఎంటర్ ద నెంబర్ ఆఫ్ యువర్ నెంబర్. ఓకే. నెక్స్ట్ ఏం చేయాలి? స్కాన్ఎఫ్ పర్సెంటైల్ డి పర్సెంటైల్ డి అండ్ అడ్రస్ ఆఫ్ n. సో, ఇక్కడితో వేరియబుల్ కన్సిడరేషన్ అయిపోయింది. సో, ఇప్పుడేం చేయాలి? అరేని క్రియేట్ చేయాలి. అరే క్రియేట్ చేయడం ఎలా? డేటా టైప్, అరే నేమ్ ఏ అండ్ అరే సైజ్ n. సో, n అనేది మనకి ఏ నంబర్ అయితదో అరే సైజ్ గూడా అదే అవుతుంది. ఓకే. సో, ఇప్పుడు ఎలిమెంట్స్ ఎంటర్ చేయాలి. సో, ఎప్పటి వరకు ఎలిమెంట్స్ ఎంటర్ చేయాలి? i వాల్యూ 0. 0 నుంచి ఎందుకు స్టార్ట్ చేస్తున్నానంటే, ఇండెక్స్ అనేది మనకి 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి, ఐ వాల్యూని కూడా నేను 0 నుంచి స్టార్ట్ చేస్తున్నా. ఓకే. ఐ వాల్యూ 0 సెమికోలన్ ఐ లెస్ దాన్ అండ్ సెమికోలన్ ఐ ప్లస్ ప్లస్. ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ లెస్ దాన్ అండ్ సెమికోలన్ ఐ ప్లస్ ప్లస్. సో, ఈ కండిషన్ ట్రూ అయ్యేంత వరకు కూడా నేను ఎలిమెంట్స్ అనేవి ఇక్కడ ఎంటర్ చేయాలి. ప్రింట్ ఎఫ్ ఎంటర్ ద అరే ఎలిమెంట్. ఎంటర్ ద అరే ఎలిమెంట్. ఓకే. అరే ఎలిమెంట్ ఎంటర్ చేసిన తర్వాత, ఎంటర్ చేసిన ఎలిమెంట్‌కి కూడా ఏం చేయాలి? స్కాన్ఎఫ్ చేయాలి. పర్సెంటైల్ డి అండ్ ఏ ఆఫ్ అరే ఆఫ్ ఐ సెమికోలన్. సో, ఈ లైన్‌తో మనకి ఏమవుతుంది? అరే అనేది క్రియేట్ అవుతుంది. ఎలిమెంట్స్‌ని మనం ఎంటర్ చేస్తాం. ఎంటర్ చేసిన ఎలిమెంట్స్‌ని ఏం చేయాలి? ఇప్పుడు మనం ప్రింట్ చేసుకోవాలి. ఎట్లా? ఐ వాల్యూ 1 సెమికోలన్ ఐ గ్రేటర్ దాన్ లెస్ దాన్ అండ్ సెమికోలన్ ఐ ప్లస్ ప్లస్. ఓకే. సో, నెక్స్ట్ ప్రింట్ ఎఫ్ పర్సెంటైల్ డి ఏ ఆఫ్ ఐ. పర్సెంటైల్ డి ఏ ఆఫ్ ఐ. మనం ప్రింట్ చేయాలనుకుంటున్నది ఇది. జస్ట్ రన్ చేద్దాం. ఓహ్! n కదా! సో, జస్ట్ రన్ చేస్తే ఏమవుతుంది? ఇక్కడ మనం అరే సైజ్ నేను 5 ఎంటర్ చేసిన. ఇప్పుడు n వాల్యూ నేను 5 ఎంటర్ చేస్తున్నా. n వాల్యూ 5 అయినప్పుడు అరే సైజ్ ఏమవుతుంది? అరే సైజ్ కూడా మనకి ఇక్కడ 5 అవుతుంది. ఓకే. నెక్స్ట్ నేను 1 మినిట్ దీన్ని సైడ్‌కి పెట్టుకుందాం. ఓకే. నెక్స్ట్ నేనేం చేస్తున్నా ఇప్పుడు అరే ఎలిమెంట్స్ ఎంటర్ చేస్తున్నాం. ఫస్ట్ ఎలిమెంట్ ఏమో 2. సెకండ్ ఎలిమెంట్ ఏమో 1 మినిట్. సో, ఇక్కడ నేను అడ్రెస్ సింబల్ ఇవ్వలేదు. అంటే మెమరీ క్రియేట్ చేయడం లేదు.
సో అందుకని మనకి ఒక ఎలిమెంట్ ఎంటర్ అవుతుంది. ఓకే. సో ఇప్పుడు చూడండి. సో ఇప్పుడు కూడా సేమ్ నేను అరే సైజ్ అనేది నేను 5 ఎంటర్ చేస్తున్నా. అంటే n వాల్యూని 5 ఎంటర్ చేస్తున్నా. n వాల్యూని 5 ఎంటర్ చేసినప్పుడు అరే సైజ్ ఏమవుతుంది? a ఆఫ్ n వాల్యూ 5. సో a ఆఫ్ 5 అంటే అరే సైజ్ 5. సో ఎంటర్. సో కండిషన్ ఇప్పుడు i వాల్యూ ఇనిషియల్లీ 0 లెస్ థాన్ n వాల్యూ ఎంత? 5. 0 లెస్ థాన్ 5 కండిషన్ ట్రూ. కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఏమవుతుంది? వాల్యూ ప్రింట్ అవ్వాలి. సో వాల్యూ ప్రింట్ అవ్వాలి. సారీ, వాల్యూ ఎంటర్ చేయాలి. కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఇక్కడ మనం వాల్యూ ఎంటర్ చేస్తున్నాం. 2 ఎంటర్ చేస్తున్నా. ఏ పొజిషన్ లో నేను వాల్యూ 2 ఎంటర్ చేస్తున్నా? ఐ వాల్యూ 0. ఐ వాల్యూ 0. పర్సెంటైల్ అడ్రస్ ఆఫ్ అంటే ఏ ఆఫ్ అరే ఆఫ్ 0. అరే ఆఫ్ 0 అంటే 0th పొజిషన్ లో నేను 2 ఎంటర్ చేస్తున్నాము. నెక్స్ట్ ఐ వాల్యూ ఇప్పుడు ఎంత అవుతుంది? ఇంక్రిమెంటెడ్ 2. 2 లెస్ దాన్ ఇంక్రిమెంటెడ్ 1. 1 లెస్ దాన్ 5 కండిషన్ ట్రూ. కండిషన్ ట్రూ అయింది కాబట్టి మళ్ళీ వాల్యూ ఎంటర్ చేయాలి. సో మళ్ళీ వాల్యూ మనం ఎక్కడ ఎంటర్ చేయాలి? ఏ ఆఫ్ 1. ఏ ఆఫ్ 1 అంటే సెకండ్ పొజిషన్. సెకండ్ పొజిషన్ లో నేను 3 అనే ఎలిమెంట్ ని ఎంటర్ చేస్తున్నా. నెక్స్ట్ ఐ వాల్యూ ఇంక్రిమెంటెడ్ 2. 2 లెస్ దాన్ 3 2 లెస్ దాన్ 5 కండిషన్ ట్రూ. కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఏంటి? మళ్ళీ వాల్యూ అనేది మనం ఎంటర్ చేయాలి. సో అంటే ఏ ఆఫ్ 2. ఏ ఆఫ్ 2 అంటే థర్డ్ పొజిషన్ ఎలిమెంట్ నేను 1 అనేది నేను ఎంటర్ చేస్తున్నాను. ఓకే. నెక్స్ట్ ఐ వాల్యూ ఎంత అవుతుంది? 3. 3 లెస్ దాన్ 5 కండిషన్ ట్రూ. 2 లెస్ దాన్ కండిషన్ ట్రూ. కండిషన్ ట్రూ అయింది కాబట్టి మళ్ళీ మనకు వాల్యూ ఎంటర్ చేయాలి. తర్వాత పొజిషన్ లో నేను 5 ఎంటర్ చేస్తున్నాం. సో మళ్ళీ ఇప్పుడు ఐ వాల్యూ 4 అవుతుంది. ఫోర్త్ పొజిషన్ అంటే ఏ ఆఫ్ 4. ఏ ఆఫ్ ఫోర్త్ పొజిషన్ లో నేను 4 ఎంటర్ చేస్తున్నాం. నెక్స్ట్ ఐ వాల్యూ ఇప్పుడు 5 అవుతుంది. ఇంక్రిమెంటెడ్ 5. ఏ ఆఫ్ 5. ఏ ఆఫ్ 5 అనే ఎలిమెంట్ ఉంటుందా? మనకి ఎలిమెంట్స్ ఉన్నవే 5. అంటే అరే సైజే 5. అరే సైజ్ మనకి 5 అయినప్పుడు ఎలిమెంట్స్ అనేది ఎక్కడి వరకు వస్తుంది? ఇండెక్స్ అనేది n-1 అంటే 4 వరకు మాత్రమే వస్తుంది. సో ఎంటర్ చేసిన ఎలిమెంట్స్ ని ప్రింట్ చేశానన్నమాట. ఓకే. సో ఎట్లా ప్రింట్ అవుతుందో చూద్దాం. సో ఏ ఆఫ్ 0 లెస్ థాన్ 5 కండిషన్ ట్రూ. కండిషన్ ట్రూ కాబట్టి ఇక్కడ మనకి వాల్యూస్ ప్రింట్ అవుతాయి. సో ఏ ఆఫ్ 0 అంటే అరే ఆఫ్ 0. అరే ఆఫ్ 0 ఫస్ట్ పొజిషన్ లో ఉన్న ఎలిమెంట్ ఏంటి? 2. సో మనకి ఇక్కడ 2 ప్రింట్ అయింది. నెక్స్ట్ ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. ఐ వాల్యూ ఇంక్రిమెంటెడ్ 1. 1 లెస్ థాన్ 5 కండిషన్ ట్రూ. కండిషన్ ట్రూ అయింది కాబట్టి మళ్ళీ మనకి అవుట్‌పుట్ అనేది ప్రింట్ అవుతుంది. ఏ ఆఫ్ ఐ వాల్యూ ఎంత ఉంది? 1. ఏ ఆఫ్ 1. ఏ ఆఫ్ 1 అంటే సెకండ్ పొజిషన్. సెకండ్ పొజిషన్ లో ఉన్న ఎలిమెంట్ 3. సో మనకి ఇక్కడ 3 ప్రింట్ అయింది. ఓకే. నెక్స్ట్ ఐ వాల్యూ ఇంక్రిమెంటెడ్ 2. 2 లెస్ థాన్ 5 కండిషన్ ట్రూ. ఏ ఆఫ్ 2 ఎలిమెంట్ 1. సో ఇట్లా మనకి వాల్యూస్ అనేవి మనకి ప్రింట్ అవుతాయి. సో ఇది డైనమికల్ గా అరేని క్రియేట్ చేయడం. సో ఇప్పుడు మనం రివర్స్ ఆఫ్ ద అరే. సో అరేని రివర్స్ లో ప్రింట్ చేద్దాం. సో అరేని రివర్స్ లో ప్రింట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి n ప్రింట్ చేస్తున్నా. అంటే ఏ ఆఫ్ 5 అంటే రివర్స్ నుంచి ప్రింట్ చేస్తున్నా బిగ్గెస్ట్ నెంబర్ నుంచి. ఏ ఆఫ్ 5 n వాల్యూ ఎంత? 5 అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఏ ఆఫ్ 5 అంటే ఏ ఆఫ్ 5 అనే ఎలిమెంట్ ఉంటుందా? 4 వరకే కదా ఉంటుంది. అంటే ఏంటి? n-1 ఎలిమెంట్స్ మాత్రమే ఉంటాయి. రైట్. అందుకని నేను n వాల్యూని డిక్రీజ్ చేస్తున్నా. సో n వాల్యూ n-1 ఎలిమెంట్ ప్రింట్ అయిన తర్వాత మళ్ళీ మనకి ఏం ప్రింట్ అవ్వాలి? ఫర్ ఎగ్జాంపుల్ n ప్రింట్ అయిన తర్వాత మనకి దానికి బిఫోర్ నెంబర్ అంటే n-1 ఎలిమెంట్ ప్రింట్ అవ్వాలి. సో నేను n వాల్యూని డిక్రీజ్ చేస్తున్నాం. సో ఇప్పుడు మనకి రివర్స్ ఆఫ్ ద అరే ఎలిమెంట్స్ అనేవి ఇప్పుడు ప్రింట్ అవుతాయి. n వాల్యూ 5 తీసుకుంటున్నాను. సంథింగ్ అరే ఎలిమెంట్స్ 1, 2, 3, 4, 5 46, 56 ఇలా తీసుకుంటున్నాను. సో మనకి ఇక్కడ రివర్స్ లో ప్రింట్ అవ్వాలి. 1 మినిట్ ఇక్కడ నేను స్పేస్ ఇస్తాను. సో వాల్యూస్ కూడా మనకి స్పేసెస్ తో ప్రింట్ అవుతాయి. క్లియర్ గా ఉంటుంది. సో ఇది మన అరే ఎలిమెంట్స్. రివర్స్ లో ప్రింట్ అయినాయి కదా! ఫస్ట్ 6 ప్రింట్ అయింది. నెక్స్ట్ 1, నెక్స్ట్ 7, 3, 2 సో ఇట్లా రివర్స్ లో అనేది మనకి ప్రింట్ అవుతాయి. ఓకే. సో ఇది రివర్స్ ఆఫ్ ద అరే ఎలిమెంట్స్. ఓకే. సో ఇది ఎట్లా ప్రింట్ అవుతుందో చూద్దాం. ఐ వాల్యూ 0 లెస్ థాన్ 5 కండిషన్ ట్రూ. కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఇన్సైడ్ స్టేట్మెంట్‌కి వెళ్తుంది. ఇన్సైడ్ స్టేట్మెంట్‌కి వెళ్ళి వాల్యూ ప్రింట్ అవుతుంది. ఏ వాల్యూ ప్రింట్ అవుతుంది? n వాల్యూ ఎంత? 5. 5 - 1 4 అంటే ఏ ఆఫ్ 4. ఏ ఆఫ్ 4 ఎలిమెంట్ ఏంటి? లాస్ట్ ఎలిమెంట్. లాస్ట్ ఎలిమెంట్ అనేది మనకి ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ n వాల్యూని డిక్రీజ్ చేస్తున్నాం. ఇందాక 5 ఉంది. ఇప్పుడు 4 ఉంది. సో మళ్ళీ ఏమవుతుంది? ఐ వాల్యూ కాన్స్టాంట్ ఉంది సేమ్. సో మనకి ఐ వాల్యూని డిక్రీజ్ కానీ, ఇంక్రీజ్ కానీ మనం చేయడం లేదు. n వాల్యూని మాత్రమే డిక్రీజ్ చేస్తున్నాం. 0 లెస్ థాన్
4 కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఇన్సర్ట్ స్టేట్మెంట్కి వెళ్ళి మళ్ళీ వాల్యూ ఎంటర్ చేయాలి. వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. ఏ ఆఫ్ 4 - 1 3. ఏ ఆఫ్ 3 ఎలిమెంట్ అంటే మనకి లాస్ట్ నుంచి సెకండ్ ఎలిమెంట్. సో ఇట్లా మనకి రివర్స్ ఆఫ్ ద ఎలిమెంట్స్ అనేవి మనకి ప్రింట్ అవుతాయి. ఓకే. సో నెక్స్ట్ మనం 2 డైమెన్షన్ అనేది చేద్దాం. ఓకే. 2 డైమెన్షనల్ చేయడానికంటే ముందు బిగ్గెస్ట్ ఆఫ్ అరే ఎలిమెంట్స్ ఫైండ్ ఔట్ చేద్దాం. సో అంటే ఇట్లా నేను అరేని క్రియేట్ చేసుకున్నా. ఈ అరేలో నేను ఏదైతే బిగ్గెస్ట్ ఎలిమెంట్ ఉందో ఆ ఎలిమెంట్ ని నేను ఫైండ్ ఔట్ చేయాలనుకుంటున్నా. టు ఫైండ్ బిగ్గెస్ట్ ఆఫ్ అరే ఎలిమెంట్. ఓకే. సో ఫస్ట్ ఇక్కడ వరకు అయితే సేమ్ కదా, అరేని క్రియేట్ చేసుకున్నాం ఇక్కడ నుంచి. సో ఇక్కడ నుంచి మనం బిగ్గెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎన్ని నేను డిగ్రీస్ చేస్తున్నా, I ప్లస్ చేస్తున్నా. సో ఇప్పుడు ఇక్కడ నాకు కావాల్సిన ఒక వేరియబుల్ ఉంది, ఏంటి అంటే బిగ్ అని ఒక వేరియబుల్ తీసుకున్నా. బిగ్గెస్ట్ ఇనిషియల్లీ 0 తీసుకుంటున్నా. సో ఇక్కడ నేను ఒక కండిషన్ తీసుకుంటున్నాను, ఇఫ్ కండిషన్ తీసుకుంటున్నాను. ఒకవేళ ఇఫ్ కండిషన్ బిగ్గెస్ట్ వాల్యూ అనేది లెస్ దాన్ A of I. A of I లో ఉన్న ఎలిమెంట్ అనేది బిగ్గెస్ట్ అయితే, బిగ్గెస్ట్ లో ఉన్న వాల్యూ కంటే బిగ్గెస్ట్ వాల్యూ అనేది A of I అనేది అవుతుంది. A of బిగ్గెస్ట్ వాల్యూ అనేది ఆ బిగ్గెస్ట్ వాల్యూని ఎక్స్చేంజ్ చేసుకుంటుంది. జస్ట్ ఇది సింపుల్ లాజిక్. నేను ఇంకా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత. జస్ట్ బిగ్గెస్ట్ ని ప్రింట్ చేసుకుంటున్నాను. బిగ్గెస్ట్ ఆఫ్ అరే ఎలిమెంట్స్. ఓకే. సో ఇక్కడ ఎలిమెంట్ అనేది కూడా ఇంటిజర్ కాబట్టి నేను పర్సెంటైల్ మెన్షన్ చేస్తున్నాను. బిగ్గెస్ట్ వాల్యూని నేను ఇక్కడ ప్రింట్ చేస్తున్నాను. ఓకే, జస్ట్ సింపుల్. సో ఇక్కడ నేను ఎలిమెంట్స్ ఎంటర్ చేస్తున్నా. 1 2 3 6 సంథింగ్ 4. ఓకే, 3 2 8. ఓకే. సో ఇక్కడ మనకు బిగ్గెస్ట్ ఎలిమెంట్ ఏంటి 8 అన్నమాట. బిగ్గెస్ట్ ఎలిమెంట్ ఏంటి 8. సో ఇది ఎట్లా రిప్లేస్ అయిందో చూద్దాం. సో ఫస్ట్ I వాల్యూ ఎంత ఉంది 0 లెస్ దాన్ 5. కండిషన్ ట్రూ అయింది కాబట్టి మనకి ఇన్సైడ్ స్టేట్మెంట్కి వెళ్ళింది. అరే సైజ్ ఎంత 4, 5 కాదు. 0 లెస్ దాన్ 4 కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఇన్సైడ్ స్టేట్మెంట్కి వెళ్ళింది. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, బిగ్గెస్ట్ వాల్యూ నేను ఇనిషియల్ ఎంత తీసుకున్నాను 0 తీసుకున్నాను. బిగ్గెస్ట్ వాల్యూ 0 లెస్ దాన్ A of 0 లెస్ దాన్ A of 0. ఆ వాల్యూ కూడా 0నే కదా ఇనిషియల్లీ. A of 0 ఎలిమెంట్ ఎంత తీసుకున్నాను నేను ఇక్కడ 1. 0 లెస్ దాన్ 1 అనే కండిషన్ ట్రూనే కదా. సో కండిషన్ ట్రూ అయినప్పుడు ఏమవుతుంది, బిగ్గెస్ట్ ఈక్వల్ టు A of 1 ఎలిమెంట్ 1. ఇప్పుడు బిగ్గెస్ట్ వాల్యూ ఎంత అవుతుంది, బిగ్గెస్ట్ ఈక్వల్ టు 1. సో ఇప్పుడు బిగ్ ఈక్వల్ టు 1. సో ఇందాక బిగ్ వాల్యూ ఎంత ఉంది 0 ఉంది. ఇప్పుడు ఈ రెండింటిని కంపేర్ చేసుకున్నాం. సో 1 అనేది బిగ్గెస్ట్ అయింది మనకున్న 2 నెంబర్స్ లో. సో 1 ని ఇప్పుడు నేను బిగ్గెస్ట్ లోకి రీప్లేస్ చేసుకున్నాను, బిగ్ ఈక్వల్ టు 1. ఓకే. సో ఇప్పుడు మళ్ళీ I వాల్యూ ఇంక్రిమెంటెడ్ 1. సో ఇప్పుడు ఇంక్రిమెంట్ అయింది 1 లెస్ దాన్ 4 కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఏమవుతుంది, మళ్ళీ స్టేట్మెంట్స్ అనేవి మనకి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇఫ్ బిగ్గెస్ట్ వాల్యూ ఎంత ఉంది 1. A లెస్ దాన్ A of 1 ఎలిమెంట్ ఎంత ఉంది మనకి 6. 1 లెస్ దాన్ 6 కండిషన్ ట్రూ కదా. కండిషన్ ట్రూ అయితే ఏమవుతుంది, ఏం ఎగ్జిక్యూట్ అవుతుంది, బిగ్గెస్ట్ ఈక్వల్ టు A of 1 ఎలిమెంట్ 6. బిగ్ ఈక్వల్ టు 6. ఇప్పుడు బిగ్గెస్ట్ వాల్యూ ఏమవుతుంది 6 అవుతుంది. ఇక్కడ మనం ఏం లేదు, ఈ 2 నెంబర్స్ ని కంపేర్ చేసినప్పుడు ఏదైనా ఒకవేళ బిగ్గెస్ట్ లో ఉన్న వాల్యూ కంటే A of I వాల్యూ బిగ్గర్ అయితే ఆ A of I వాల్యూని బిగ్గెస్ట్ లోకి స్టోర్ చేస్తున్నాం. ఓకే. సో ఇప్పుడు బిగ్గెస్ట్ వాల్యూ 6. ఇప్పుడు మళ్ళీ I వాల్యూ ఇంక్రిమెంటెడ్ 2 ఇంక్రిమెంట్ అయింది. 2 లెస్ దాన్ 4 కండిషన్ ట్రూ ఇట్ విల్ ఎంటర్ అ బ్లాక్. సో కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఇక్కడ మళ్ళీ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు బిగ్గెస్ట్ వాల్యూ ఎంత ఉంది 6 లెస్ దాన్ A of 2 ఎలిమెంట్ ఎంత ఎంటర్ చేశాను నేను 2 ఎంటర్ చేశాను. 6 లెస్ దాన్ 2 అనే కండిషన్ ఫాల్స్. సో బిగ్గెస్ట్ వాల్యూ అనేది 6 ఉంది, చేంజ్ కాలేదు, రీప్లేస్ చేసుకోలేదు. ఇప్పుడు I వాల్యూ ఇంక్రిమెంటెడ్ 3 లెస్ దాన్ 4 కండిషన్ ట్రూ ఇట్ విల్ ఎంటర్ అ బ్లాక్. బిగ్ లెస్ దాన్ A of 3 ఎలిమెంట్ 8. సో బిగ్గెస్ట్ వాల్యూ ఎంత ఉంది 6 ఉంది. 6 లెస్ దాన్ 8 అనేది కండిషన్ ట్రూ అయింది కాబట్టి బిగ్గెస్ట్ లో 8 అనేది మనకి స్టోర్ అవుతుంది. A of
3. A of 3 element 8. Big equal to 8. ఇప్పుడు మనకి ఫైనల్ గా బిగ్గెస్ట్ లో ఏ వాల్యూ ఉంది? 8 బిగ్గెస్ట్ వాల్యూ. సో ఇట్లా మనకి బిగ్గెస్ట్ వాల్యూ అనేది బిగ్ అనే వేరియబుల్ లో స్టోర్ అవుతుంది. సో ఇట్లా బిగ్గెస్ట్ ఆఫ్ 2 నెంబర్స్ చేద్దాం. నెక్స్ట్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే స్మాలెస్ట్ ఆఫ్ అరే ఎలిమెంట్స్, సమ్ ఆఫ్ అరే ఎలిమెంట్స్, సో ఇట్లాంటి బేసిక్ ప్రోగ్రామ్స్ అనేవి కూడా మీరు చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ 2 డైమెన్షనల్ అరే చూద్దాం. నెక్స్ట్ ఏంటి? 2 డైమెన్షనల్ అరే. 2 డైమెన్షనల్ అరే అని ఎట్లా ఉంటుంది? నెంబర్ ఆఫ్ రోస్ అండ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్. రోస్ అండ్ కాలమ్స్ లో ఉంటుంది, అంటే మ్యాట్రిక్స్ లాగా. ఓకే, ఒకసారి చూద్దాం. 2 డైమెన్షనల్ అరే చూద్దాం. సో 2 డైమెన్షనల్ అరే అంటున్నాను కాబట్టి, సో రోస్ అండ్ కాలమ్స్, ఇక్కడ ఏంటి? రోస్ అండ్ కాలమ్స్. ఒక బాక్స్ తీసుకుంటున్నాను. ఒక పెయింట్ పంపించేసుకుంటున్నాను. సో దీనిలో నేను 2 డైమెన్షనల్ అరే డ్రా చేస్తా. సో ఇది ఏంటి? 2 డైమెన్షనల్ అరే. 2 rows and 2 columns. 2 rows and 2 columns. సో మనం రోస్ ని I తో రిప్రజెంట్ చేస్తాం. రోస్ ని I తో రిప్రజెంట్ చేస్తాం అండ్ కాలమ్స్ ని J తో రిప్రజెంట్ చేస్తాం. రోస్ I అండ్ కాలమ్స్ J. సో ఇక్కడ ఇది 0th row, ఫస్ట్ కాలమ్, ఫస్ట్ రో, 0th కాలమ్, ఫస్ట్ కాలమ్. సో అయితే మనం ఈ పొజిషన్ లో మనకి స్టార్స్ ప్రింట్ అవ్వాలి, సారీ వాల్యూస్ ప్రింట్ అవ్వాలి. సో వాల్యూస్ ప్రింట్ అవ్వాలి కాబట్టి ఇది ఎట్లా? ఇక్కడ నేను 2 కాలమ్స్ తీసుకుంటున్నా, I అండ్ J రెండు తీసుకుంటున్నా. సో ఎందుకని? ఇప్పటి వరకు మనకి కాలమ్ మాత్రం, రో మాత్రమే ఉంది. కాలమ్, రో ఆర్ కాలమ్ ఏదైనా ఒకటే ఉంది. సో I అనే ఒక వేరియబుల్ తో అయిపోయింది. సో ఇప్పుడు 2 వేరియబుల్స్ తీసుకోవాలి. ఎందుకని? ఇప్పుడు మనకి కాలము సాటిస్ఫై కావాలి, రో కూడా సాటిస్ఫై కావాలి. అంటే ఈ వర్టికల్ సాటిస్ఫై కావాలి, హారిజాంటల్ రెండు సాటిస్ఫై అయ్యి ఆ పొజిషన్ లో వాల్యూ అనేది ప్రింట్ అవ్వాలి. సో IJ అనే వాల్యూ తీసుకుంటున్నాను. ఓకే, సో దీని లోపల నేను ఫర్ J ఫర్ లూప్ తీసుకుంటాను కాలమ్స్ కోసం. J ఈక్వల్ టు 0 సెమీకోలన్, J లెస్ దాన్ అండ్ సెమీకోలన్, J ప్లస్ ప్లస్, J ప్లస్ ప్లస్. సో ఇట్లా మనం వాల్యూస్ క్రియేట్ చేసి J ప్లస్ ప్లస్. నెక్స్ట్ ఇక్కడ కూడా నేను వాల్యూస్ అనేది A of J. సో అయితే ఇలా తీసుకునే ముందు మనం ఇక్కడ అరేని క్రియేట్ చేద్దాం. అరేని క్రియేట్ చేయడం వల్ల 1 డైమెన్షనల్ అరే మనకి ఎట్లా క్రియేట్ అయింది? ఇందాక డేటా టైప్, అరే నేమ్, అరే సైజ్. సో అయితే ఇక్కడ రోస్ అండ్ కాలమ్ అంటున్నాను కాబట్టి డేటా టైప్, అరే నేమ్, నెంబర్ ఆఫ్ రోస్ అండ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్. ఇక్కడ 2 థింగ్స్ ఉన్నాయి. నెంబర్ ఆఫ్ రోస్, సైజ్ ఆఫ్ రోస్ ఆర్ నెంబర్ ఆఫ్ రోస్. ఫస్ట్ రోస్ ఎంటర్ చేయాలి, సెకండ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్. ఓకే, నెంబర్ ఆఫ్ రోస్ అండ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్. సో ఇది మన అరేని క్రియేట్ చేయడానికి సింటాక్స్ అన్నమాట. సో ఫస్ట్ n తీసుకున్నాను, వేరియబుల్ డిక్లరేషన్ తీసుకున్నాను. ఇక్కడ అరే క్రియేట్ చేయాలి. ఇది డేటా టైప్, అరే నేమ్ A అండ్ నెంబర్ ఆఫ్ రోస్ అనేవి 2. ఓకే, 2 rows అండ్ 2 columns. 2 rows and 2 columns. సో ఇక్కడ కూడా అంతే 2 రేంజ్ ఇవ్వాలి, ఎందుకంటే 2 rows and 2 columns కాబట్టి. ఓకే, సో A of I and J. నెక్స్ట్ ఏంటి? ఎంటర్ చేసిన వాల్యూస్ ని ఇప్పుడు నేను ప్రింట్ చేయాలి. సో ఇప్పుడు I ఈక్వల్ టు 1, సారీ 0 సెమీకోలన్, I లెస్ దాన్ అండ్ సెమీకోలన్, I ప్లస్ ప్లస్. నెక్స్ట్ J తీసుకుంటున్నాను, J లూప్ ఫర్ J ఈక్వల్ టు 0 సెమీకోలన్, J లెస్ దాన్ అండ్ సెమీకోలన్, J ప్లస్ ప్లస్. ఓకే, ఇది మన. సో ఇక్కడ నేను వాల్యూస్ ని ప్రింట్ చేస్తున్నాను. సో ఎట్లా అంటే పర్సెంటాలిటీ. ఓకే, సో A of I and J. సో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది ఎట్లా వర్క్ అవుతుందో. ప్రింట్ F
బ్యాక్వర్డ్ స్లేషన్ ఫర్ నెక్స్ట్ ఎవ్రీ రోకి బ్యాక్వర్డ్ స్లేషన్. సో అయితే ఇక్కడ మనకి 2 rows and 2 columns కాబట్టి 2 అనేది ఇస్తుంది. ఇక్కడ మనం n తీసుకోలేదు కాబట్టి మనకి ఈ పార్ట్ అవసరం లేదు ఇక్కడ. ఓకే, n అనే వేరియబుల్ అనేది ఎక్స్ట్రా అవసరం లేదు. ఓకే, జస్ట్ రన్ చేస్తున్నాను. ఫస్ట్ ఎలిమెంట్ అరే ఎలిమెంట్ ప్రింట్ అయింది, 2 rows and 2 columns. సో ఇది ఎట్లా ప్రింట్ అవుతుందో చెక్ చేద్దాం. సో ఫస్ట్ ఐ వాల్యూ ఎంత ఉంది? ఫస్ట్ ఐ వాల్యూ 0, ఇనిషియల్లీ 0 లెస్ దాన్ 2, కండిషన్ 2. నెక్స్ట్ కండిషన్ 2 అయింది కాబట్టి ఇన్సైడ్ లూప్కి వెళ్తుంది. నెక్స్ట్ ఇన్సైడ్ నేను ఏం చేశాను, ఇంకొక జే ఫర్ లో తీసుకున్నాను. జే లెస్ దాన్, సో జే వాల్యూ ఎంత 0, అంటే 0 లెస్ దాన్ 2. రెండు కండిషన్స్ 2 కండిషన్స్ 2 అయినాయి కాబట్టి వాల్యూ ఎంటర్ చేయాలి. సో వాల్యూ ఎక్కడ ఎంటర్ చేయాలి నేను? ఏ ఆఫ్ 0 0, ఐ వాల్యూ 0 అండ్ జే వాల్యూ 0. ఏ ఆఫ్ 0 0 అంటే ఏంటి? 0th row 0th column. సో అంటే ఈ పొజిషన్ లో నేను ఫస్ట్ ఇక్కడ నేను 1 ఎంటర్ చేశాను ఈ పొజిషన్ లో. ఓకే, ఫస్ట్ నెంబర్. నెక్స్ట్ ఇప్పుడు జే వాల్యూ ఎంత అవుతుంది? 1 లెస్ దాన్ 2, కండిషన్ 2. కండిషన్ 2 అయింది కాబట్టి ఏం చేయాలి? మళ్ళీ వాల్యూ ఎంటర్ చేయాలి. సో ఏ పొజిషన్ లో వాల్యూ ఎంటర్ చేయాలి? ఏ ఆఫ్ అరే ఆఫ్ ఐ వాల్యూ కాన్స్టెంట్ ఉంది 0, ఏ ఆఫ్ 0 1, ఐ వాల్యూ 0 అంటే 0th row, జే వాల్యూ 1, 0th row ఫస్ట్ కాలమ్. అంటే ఈ పొజిషన్ లో నేను ఎంటర్ చేసే ఎలిమెంట్ అనేది ఇన్సర్ట్ అవుతుంది, సెకండ్ ఎలిమెంట్. ఓకే, సో ఇప్పుడు జే వాల్యూ ఇంక్రిమెంటెడ్ 2 లెస్ దాన్ 2, కండిషన్ అనేది ఫాల్స్ అయిపోతుంది. సో ఇప్పుడు మళ్ళీ ఏమవుతుంది? ఈ మెయిన్ లూప్కి వెళ్తుంది. ఇప్పుడు జే వాల్యూ ఇందాక 0 ఉంది బిఫోర్, సో ఇప్పుడు 1 లెస్ దాన్ 2, కండిషన్ 2 కాబట్టి ఇన్సైడ్ స్టేట్మెంట్కి వెళ్తుంది. సో మళ్ళీ ఇక్కడ ఏమవుతుంది? మళ్ళీ లూప్ అనేది ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది ఫ్రెష్ గా. సో మళ్ళీ స్టార్ట్ ఫ్రమ్ జే వాల్యూ స్టార్ట్ ఫ్రమ్ 0 లెస్ దాన్ 2, కండిషన్ 2 అయింది కాబట్టి మళ్ళీ వాల్యూ ఎంటర్ చేయాలి. ఎక్కడ వాల్యూ ఎంటర్ చేయాలి? ఐ వాల్యూ 1 అంటే సెకండ్ రో, జే వాల్యూ 0 సెకండ్ రో ఫస్ట్ కాలమ్. అంటే ఈ పొజిషన్ లో మనం ఎంటర్ చేసే నెంబర్ అనేది ఇన్సర్ట్ అవుతుంది, మనం ఏ నెంబర్ ఎంటర్ చేస్తే ఆ నెంబర్. ఓకే, నెక్స్ట్ జే వాల్యూ, ఇప్పుడు ఐ వాల్యూ ఇంక్రిమెంటెడ్ 1 లెస్ దాన్ 2, కండిషన్ 2 ఇట్లా ఎంటర్ లో వాల్యూ ఎంటర్ చేయాలి. ఎక్కడ ఎంటర్ చేయాలి? ఏ ఆఫ్ 1 ఐ వాల్యూ 1 అండ్ జే వాల్యూ కూడా 1 అంటే ఫస్ట్ రో ఫస్ట్ కాలమ్. సో ఈ పొజిషన్ లో మనం ఎంటర్ చేసే నెంబర్ అనేది ఇన్సర్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు రోస్ అండ్ కాలమ్స్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇందాక వరకు ఒకటి రో ఉంది లేదా కాలమ్ ఉంది. సో రో ఆర్ కాలమ్ చూసుకున్నాం. బట్ ఇక్కడ ఏంటి? 2 చూడాలి, రో అండ్ కాలమ్ రెండు సాటిస్ఫై అయితే నా వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ ఐజే వాల్యూ ఇప్పుడు ఇంక్రిమెంటెడ్ 2 లెస్ దాన్ 2, కండిషన్ ఫాల్స్ అయిపోయింది, స్టేట్మెంట్ అనమాట. సో మళ్ళీ ఇప్పుడు ఐ వాల్యూ కూడా ఇంక్రిమెంట్ ఎంత ఇంక్రిమెంట్ అవుతుంది? 2 అవుతుంది, 2 లెస్ దాన్ 2, కండిషన్ అనేది ఫాల్స్ అవుతుంది. సో ఇక్కడతో ఎలిమెంట్స్ ఎంటర్ చేయడం అనేది అయిపోతుంది ఈ పార్ట్. సో ఇప్పుడు ఏం చేయాలి? ప్రింట్ చేయాలి ఎలిమెంట్స్. సో ఇప్పుడు ఐ వాల్యూ 0 ఉంది, సేమ్ ఎట్లా అయితే ఎంటర్ చేస్తామో అట్లనే ప్రింట్ చేస్తున్నాం. ఐ వాల్యూ 0 ఉంది అండ్ జే వాల్యూ కూడా 0 ఉంది. ప్రింట్ ఏ ఆఫ్ 0 0, ఏ ఆఫ్ 0 0 ఎలిమెంట్ అంటే 1. సో మనకి ఇక్కడ 1 అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ జే వాల్యూ ఇంక్రిమెంటెడ్ 1 లెస్ దాన్ 2 అంటే కండిషన్ 2 కాబట్టి కండిషన్ అనేది ఐ వాల్యూ 0 కాబట్టి 0 లెస్ దాన్ 2 అంటే కండిషన్ అనేది ట్రూ అయింది. కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఏంటి? మళ్ళీ వాల్యూ ఎంటర్ అవుతుంది. సో ఎక్కడ వాల్యూ ప్రింట్ అవుతుంది. ఎక్కడ వాల్యూ ప్రింట్ అవుతుంది? ఏ వాల్యూ ప్రింట్ అవుతుంది? ఐ వాల్యూ 0 అంటే 0th row, జే వాల్యూ 1, 0th row ఫస్ట్ కాలమ్. అంటే ఈ పొజిషన్ లో ఉన్న ఎలిమెంట్ అనేది మనకి ఇక్కడ ప్రింట్ అవుతుంది 1 and 2. ఓకే, నెక్స్ట్ జే వాల్యూ ఇంక్రిమెంటెడ్ 2 లెస్ దాన్ 2, కండిషన్ అనేది ఫాల్స్ అయిపోతుంది. ఓకే, సో ఈ బ్యాక్వర్డ్ స్లేషన్ ఏం చేస్తుంది? నెక్స్ట్ లైన్ కి రావడం కోసం హెల్ప్ అవుతుంది, ఇక్కడికి రావడం కోసం. నెక్స్ట్ ఐ వాల్యూ ఇప్పుడు 1 అవుతుంది, 1 లెస్ దాన్ 2, కండిషన్ ట్రూ. జే వాల్యూ 0 లెస్ దాన్ 2, కండిషన్ ట్రూ. రెండు కండిషన్స్ ట్రూ అయింది కాబట్టి మనం ఇక్కడ వాల్యూ ఎంటర్ చేయాలి. ఐ వాల్యూ 0 అంటే 1, ఏ ఆఫ్ 1 0, జే వాల్యూ 0 కదా. ఏ ఆఫ్ 1 0 ఎలిమెంట్ అంటే 0th row 1 0 అంటే ఫస్ట్ రో 0th కాలమ్. అంటే ఈ పొజిషన్ అంటే 3 అనే ఎలిమెంట్ మనకి ఇక్కడ ప్రింట్ అవుతుంది. ఓకే, 3 అనే ఎలిమెంట్ మనకి ఇక్కడ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ జే వాల్యూ ఇంక్రిమెంటెడ్ 1 లెస్ దాన్ 2, కండిషన్ 2 ఇట్లా ఎంటర్ బ్లాక్ అండ్ ప్రింట్ ఐ వాల్యూ 1 అండ్ జే వాల్యూ 1, ఏ ఆఫ్ 1 1 ఎలిమెంట్. ఏ ఆఫ్ 1 1 ఎలిమెంట్ అంటే 4. సో ఇక్కడ నాకు 4 అనే ఎలిమెంట్ అనేది ప్రింట్ అవుతుంది.
నెక్స్ట్ జే వాల్యూ ఇంక్రిమెంటెడ్ 2 లెస్ దాన్ 2 కండిషన్ ఫాల్స్. సో ఐ వాల్యూ బ్యాక్వర్డ్ స్లాష్ అంటే ఇక్కడ మళ్ళీ థర్డ్ లైన్‌కి వస్తుంది. నెక్స్ట్ జే వాల్యూ ఇంక్రిమెంటెడ్ 2 లెస్ దాన్ 2 కండిషన్ ఫాల్స్. ఇక థర్డ్ లైన్‌లో ప్రింట్ చేయడానికి ఏం లేదు. కండిషన్ ఫాల్స్ అయిపోయింది కాబట్టి. సో ఇట్లా 1 డైమెన్షనల్ అరే అండ్ 2 డైమెన్షనల్ అరే క్రియేట్ చేసుకోవాలి. అండ్ వర్కింగ్ అనేది ఇట్లా ఎగ్జిక్యూట్ అవుతుంది. సో వీటి బేస్ మీద మీరు అరేస్‌ని యూజ్ చేసి ప్యాటర్న్స్ ప్రింట్ చేయొచ్చు. అండ్ అరేస్‌ని యూజ్ చేసి మీరు డిఫరెంట్ ప్రోగ్రామ్స్ అనేవి కూడా మనం చేసుకోవచ్చు. ఓకే. సో అందరికీ ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. అందరికీ హెల్ప్‌ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. సో థాంక్ యూ ఫర్ వాచింగ్.